తాజాగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికై తన బాధ్యతను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ గురించి నీచమైన కామెంట్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత కూతురు ఆద్య, కుమారుడు అఖిర మరియు భార్య అన్నా లెజనుతో కలిసి రోడ్డు ప్రక్కన ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది చూసిన కొంతమంది అభిమానులు రేణుదేశాయ్ గారిని టార్గెట్ చేస్తూ "నువ్వు దురదృష్టవంతురాలివి" అంటూ కామెంట్లు పెట్టడంతో రేణుదేశాయ్ గారు చాలా బాధపడుతూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. "నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి తరచూ ఇలాంటి కామెంట్లు పెడుతూ నన్ను అసహనానికి గురి చేస్తున్నారని తెలియజేశారు. ఈ మెసేజ్లు నాకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని, ప్లీజ్ నన్ను అలా పిలవద్దని, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎవరు వినడం లేదని, నేను అలసిపోయానని చెప్పింది. ఇక ఇప్పటి నుంచి నా ఇన్స్టాలో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తున్నానని, మీరు ఇచ్చే కామెంట్లు చూసి నేను భరించలేకపోతున్నానని, నీకు రిప్లై ఇచ్చే శక్తి కూడా నాలో లేదని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. నేను బాధలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు. నన్ను ద్వేషించే వారికి ఒకటే చెప్తున్నా, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఏదో ఒక సమయంలో దాన్ని తప్పక ఫేస్ చేయాలని కామెంట్ చేసింది. ఈ రోజు ఉదయం ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీరు సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు, కానీ మీకు కూడా అమ్మ, అక్క, చెల్లెలు, కూతుర్లు ఉంటారు కదా. నిజంగా మనుషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా అంటూ రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు.